హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అండి. ప్రోటీన్లు కాల్షియం ఉండేటటువంటి రెసిపీ అనమాట. పన్నీర్ కర్రీ. వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దానికోసం అయితే నేనైతే ఫస్ట్ ముందుగా పోపు అయితే చేశానండి. చేసుకొని అందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా చేసుకోవాలి. పన్నీర్ కర్రీ తినడం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయండి. అలా మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. అవి కాస్త మెత్తబడే వరకు ఉడికించుకోవాలన్నమాట. అంతేకాకుండా పన్నీర్ తినడం వల్ల దీంట్లో ప్రోటీన్, కాల్షియం అధికంగా ఉండి ఎముకలకు కానీ దంతాలను కానీ స్ట్రాంగ్గా ఉంచడానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకి ఇమ్యూనిటీ పవర్ని గెయిన్ చేసుకోవడానికి, చర్మం గ్లో ఉండడానికి కూడా యూజెస్ఫుల్గా ఉంటుందన్నమాట. ముందుగా నేనైతే పన్నీర్ అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నానండి. సో ఆ విధంగా మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో అయితే కట్ చేసి పెట్టుకోండి. ఈలోపు మనకు ఆనియన్ కూడా ఉడికిపోయి ఉంటుంది కదా. ఒక మీడియం సైజు లేదా పెద్ద సైజు టమాటా అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఉడికించుకోవాలన్నమాట. అందులోకి ఇంకా 2 టమాటాలు తీసుకొని టమాటా ప్యూరీ అయితే రెడీ చేసుకోవాలి. అలా టమాటా ఆనియన్ ఉడికిన తర్వాత ప్యూరీ కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. అలా 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనకి చిల్లీ పౌడర్ 1 స్పూన్ వరకు అయితే సరిపోతుంది. చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని బాగా ఆ విధంగా కలుపుకోవాలి. మనకి ఇందులోకి పచ్చి బఠానీ వేస్తే చాలా బాగుంటుందండి. సో పచ్చి బఠానీ కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ విధంగా పచ్చి బఠానీ కూడా వేసేసుకొని అలా కాసేపు అయితే ఉడకనివ్వాలి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా, ఎదిగే పిల్లలకు కూడా ఈ పన్నీర్ కర్రీ చేసి పెట్టండి. వాళ్ళ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలపండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆ విధంగా ఉడికించుకోవాలి. సో ఆ విధంగా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే చూసారు కదా, మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీటిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసి బాగా కలపండి. కావాలనుకుంటే వాటర్ యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించానమాట. చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ. ఒకసారి అయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఆ విధంగా ఉడికిన తర్వాత మూత పెట్టేసి కాసేపు అలా ఉడకనివ్వండి. మనకి ఇమ్యూనిటీ పవర్ని గెయిన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డైజెషన్ సిస్టమ్ కూడా మనకి సాఫీగా జరుగుతుందన్నమాట. ఈ విధంగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కర్రీ రెడీ అవ్వడం అంటే ఆయిల్ మొత్తం పైకి తేలిపోతుంది. అప్పుడు మనకి కర్రీ రెడీ అయినట్టు తెలిసిపోతుంది అనమాట. సో పన్నీర్ అనేది కాస్త అలా ఉడికితేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది. సో పన్నీర్ అలా ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత వాటిలోకి కావాల్సినటువంటి ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ వేయాలి అనుకుంటే వేసేయండి. నేనైతే ఏం వేయట్లేదండి. అలా ఉడికించేసి సర్వ్ చేస్తానన్నమాట. ఇందులోకి బాగా రైస్ కానీ టిఫిన్స్లోకి కానీ పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే వీటిలోకి అయితే బగారా రైస్ అయితే చేశానండి. చాలా బాగా తిన్నారు పిల్లలు. ఈ విధంగా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటే ఎదిగే పిల్లలకు చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఎప్పుడు డైలీ కాకుండా మంత్లీ వన్స్ అనే ఇలాంటి కర్రీస్ అయితే చేసి పెట్టాలి పిల్లలకు. సో ఇది అండి ఈరోజు రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, బగారా రైస్ కూడా చేసి ఇందులోకి పెట్టాను అనమాట పిల్లల లంచ్ బాక్స్లోకి. సో వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.